గెట్ రెడీ. ఆ ముందు వీడియోకి అటాచ్మెంట్ చూడండి. మనం ఇక్కడ వరకు ఈక్వేషన్ తీసుకొచ్చినాం కదా. 10th క్లాస్ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి క్వశ్చన్ని ఇక ఏరియాస్ స్క్వేర్స్ ఈ పెరిమీటర్ డిఫరెన్స్ లింక్ ఇచ్చినప్పుడు మనం సైడ్స్ చేసుకుంటూ వచ్చినాము. దాని నుంచి సైడ్స్ 6 డిఫరెన్స్ వచ్చింది. ఈ సైడ్స్ ఇట్లా వచ్చినాయి కదా, స్క్వేర్స్ ఏరియాస్ ఇచ్చిన లింక్ని సెకండ్ లింక్ తయారు చేసి ఈ ఈక్వేషన్ వరకు వచ్చింది. ఇక్కడ A = 1, B = 6, C = -216 వచ్చింది. ఇప్పుడు సమ్ ఆఫ్ ప్రొడక్ట్ 216, సబ్ట్రాక్షన్ 16. ఈ 216కు ఫ్యాక్టర్ చెక్ చేసుకోండి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయండి, లేదంటే -b + or - అండర్ చేసిన వస్తుంది. విచ్ మెథడ్ ఈజ్ సఫిషియెంట్ వీ కెన్ యూస్. ఇఫ్ x² + bx + c అనుకుంటే మీకు రూట్స్ ఆల్ఫా బీటా అనుకుంటే ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ వి నో దిస్ ఫార్ములా -b + or - b² - 4ac/2a. ఈ ఫార్ములా అప్లై చేస్తే వస్తుంది. లేదా ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేయండి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేస్తే మనకు 216 కదా, 216 ఫ్యాక్టర్ చూసుకోండి. ఇక్కడ ఈవెన్ నెంబర్ 6 ఉంది కాబట్టి మనం 6 టేబుల్లో కూడా రావచ్చు. 6 × 6 = 13, 13 × 6 అట్లా వెళ్ళండి. లేదా ఇంకా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసుకుంటే 2లో వెళ్ళండి. 2 × 1 = 2, 208 వస్తుంది. మళ్ళీ 2ను ఆఫ్ చేసుకోండి, 54 అవుతుంది. ఇంకొక 2 వస్తుంది, 15 ఆఫ్ చేయండి, 27 వస్తుంది. 3 చేసుకుంటే 3 × 9 తర్వాత 3 ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ని డిఫరెన్స్ చేసి చూసుకోండి. 2s ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 3s ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనకు డిఫరెన్స్ 6 రావాలి కదా. ఇక్కడ 6 వచ్చేటట్టుగా ఈ ఫ్యాక్టర్స్ని మనం మాడిఫై చేసుకోవాలి. లేదంటే అంత ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ ఫార్ములా అప్లై చేసి సింప్లిఫై చేసుకోండి. -b + or - అండర్ రూట్ b² - 4ac/2a ఫార్ములాలో. ఓకే, నేను ఈ మెథడ్ ట్రై చేస్తాను. ఓకే, 4 2 2 = 4, 4 6 4 2 = 8, 8 3 = 24. అట్లా కాదు కదా, 24 - 9 అంటే సెట్ కాదు, 7 వస్తుంది. కాబట్టి ఇక్కడ 18 × 12, 18 12గా తీసుకుంటే అంటే ఈ 4 ఈ 3గా యాడ్ చేస్తాను నేను. 4 3 = 12. ఓకే, ఈ 9 2 = 18. సో 18 - 12 = 6. మనకు వచ్చిన ఈక్వేషన్ ఏముంది, x² + 6x - 216 = 0 వచ్చింది. ఇక్కడ పాజిటివ్ ఇంక్లూడింగ్ కాబట్టి పాజిటివ్కు ప్లస్ తీసుకోండి. ప్లస్ 18x - 12. ఫ్యాక్టర్స్ ఏం లేదు, చేంజ్ చేసిన నేను ఈ 3 టర్మ్స్ని 4 టర్మ్స్గా నాకు ఎట్లా అనుకూలమో ఆ విధంగా చేంజ్ చేసి తీసుకున్నాను. ఈ 2లో కామన్ ఏముంది, x + 18. ఈ 2లో కామన్ ఏముంది, మైనస్ ఉంది. యాజ్ వెల్ యాజ్ ఇంకా కామన్ ఏముంది, 12 కామన్ ఉంటుంది ఇంటర్నల్గా. 12 తీసుకుంటే x + 18 ప్లస్ రాయాలి, ఎందుకంటే ఇక్కడ రీచెక్ చేయండి, ఇక్కడ సరిపోవాలి కదా. -12 × x - 12x ప్లస్ × -216, 18 × 2 = 16 ఇక్కడ రాసినాం. అంటే ఇక్కడ x + 18 కామన్ తీసుకోవచ్చు, x - 12 కామన్ తీసుకోవచ్చు. = 0. ఇఫ్ ab = 0 అవుతే ఏమంటుంది, ab = 0 కావాలి. ఇక్కడ ఇంకొక రూల్ ఉంటుంది మనకి. ఇఫ్ ab = 0 ఇంప్లైడ్ బై a = 0 ఆర్ b = 0 కావాలి. కాబట్టి ఇక్కడ రెండు బైనామియల్గా వచ్చినాయి కాబట్టి బైనామియల్గా రాస్తాను. x + 18 = 0 అయితే x = 18 ఒక సైడ్ అవుతుంది. ఇంకోటి x + 12 = 0 అయితే x - 12 = 0 అవుతే అంతే కదా. x - 12 ఇక్కడ ఉంది. x - 12 = 0 అయితే x = 12. అంటే ద సైడ్స్ ఆర్ రిక్వైర్డ్ సైడ్స్, రిక్వైర్డ్ కావాల్సినవి అనమాట. రిక్వైర్డ్ సైడ్స్ ఆర్ రిక్వైర్డ్ సైడ్స్ ఆఫ్ స్క్వేర్స్ అన్నారు కాబట్టి స్క్వేర్స్ మనం ఏమనుకున్నాం, x అని అనుకున్నాం కాబట్టి x ఒక 12 దానికి ప్లస్ ఇంకోటి మనం x + 6 అనుకున్నాం కదా. x + 6 అంటే 18. ఇది ఆన్సర్. లేదు -b + or - అండర్ రూట్లో చేద్దామంటే ఇలా వస్తుంది. చూడండి, అదే ప్రాబ్లమ్ని ఇంకో విధంగా చేసుకోవాలనుకుంటే x² - 6 + 6x - 216 = 0. ఇది కొంచెం ఎక్కువ వస్తుంది అని చెప్పి ఇట్లా తీసుకున్నాను నేను. -b అంటే -6 + or - b² అంటే 6² - b² అండ్ ప్లస్ -b + or - అండర్ రూట్ b² - 4ac, 4a అంటే 216. ఇంత లెంత్ వస్తుంది, అందుకని అది తీసుకున్నాను. 2a b² - 4ac -b + or - అండర్ రూట్ b² - 4ac/2a -6 + or - b² అంటే 36 -4తో 216 ఇంటూ చేయండి. 6 4s are 24, 2 క్యారీ 2 1s are 2, 6 2 4s are 8. ఓకే, /2 ఇంత లెంత్ వస్తుందని అట్లా చేసినాను. ఇక 264లో నుండి 36 సబ్ట్రాక్ట్ చేయండి. 8 2 228 వస్తుంది. ఈ ప్రాసెస్లో అప్రోచ్ చేయండి. ఇట్లా కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, దానికంటే బెటర్ నాకు ఇదే గెస్ చేయండి, ఇది ఈజీగా వచ్చేస్తుంది.